Audio Jungle. నమస్తే, వెల్కమ్ టు సాగర్ టీవీ. నేను మీ భోగ సాగర్. శుక్రవారం జగిత్యాల కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలపై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు నీలాదేవి, శంకర్, రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఐడీఓసీ వద్ద అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత సాదరంగా స్వాగతించారు. పోలీసు వారిచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్య, వైద్యం సంక్షేమ రంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను అడిషనల్ కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పూర్తిగా వారికే కేటాయించాలని, నిధులు పక్కదారి పడకుండా చూడాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పకుండా పాటించాలని అన్నారు. ఎస్సీ సెయింట్ల అభ్యున్నతికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకి సంబంధించిన భూములపై కేసులు త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అధికారులు ప్రజలకి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి నెల చివరి రోజున ఖచ్చితంగా పౌర హక్కుల దినోత్సవం జరిగేలా చూడాలని, హెడ్ కానిస్టేబుల్ ఆర్ఐల ద్వారా నిర్వహిస్తున్నారని అలా చేయకుండా తహసీల్దార్, ఎస్ఐలు పౌరహక్కుల దినోత్సవంకి హాజరు అయి ప్రజలకి చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టాన్ని అమలుకు కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు. గదేపల్లి పరిధిలో ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించారని, ఆ భూములను పరిరక్షించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ విద్యా చట్టాన్ని తూచ తప్పకుండా పాటించాలని కోరారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో పేదలకు 25% సీట్లను ఖచ్చితంగా కేటాయించాలని అన్నారు.